దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో నా ప్రేమ వందనాలు. ఈరోజు దైవ ధ్యానానికై 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 32 వరకు నేను చదువుతాను. మీరందరూ జాగ్రత్తగా వినాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 32 వరకు నేను చదువుతాను. మీరందరూ జాగ్రత్తగా ఆలకించండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకే దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగున్నప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకే దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగున్నప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడలా తీర్పు పొందకపోదుమో. మనము తీర్పు పొందిన ఎడలా లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. దేవుడు తన మాటలను మన వినికిడిలో, మన ధ్యానములో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి స్థలంలో ఉంచండి. ప్రభు మనతో మాట్లాడాలని ప్రభు సహాయాన్ని అడగండి. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియమైన పరలోకపు మా కన్న తండ్రి, నాయన నీ వాక్యాన్ని ధ్యానించాలనే ఆశతో నాయన నీ పాదముల దగ్గరకు మేము వచ్చి ఉంటున్నాం. నీ వాక్యము జీవము గలది, బలమైనది. గడ్డి ఎండును, పువ్వు రాలును, కానీ నా వాక్యము ఎప్పుడు నిలుచును అని వాగ్దానం ఇచ్చిన దేవా, అట్టి వాక్యాన్ని నాయన మేము వినాలని ఆశపడుతుంటున్నాం. అల్పుడు అయోగ్యుడు నాయన, పెద్ద అపరాధి మీ పక్షాన్ని నిలబడటానికి డేర్ చేస్తుంటుండగా నీవే కనికరించి క్షమించి నాయన అభిషేకించి నీ నోటికి బూరగా వాడుకొని మనం ప్రార్థిస్తుంటున్నాం. ఈ యొక్క సమయం మా అందరి జీవితాల్లో నీవే ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి. ప్రభువా నాయన, మేమందరము నీ వాక్యము చేత తృప్తిపరచబడటానికి, ఆనందింపబడటానికి, ఆశీర్వదింపబడటానికి నీ కృపను మీరు దయచేయమని నాయన, ప్రతి విధమైన ఆటంకాన్ని, అభ్యంతరాన్ని, దురాత్మ ప్రభావాన్ని యేసు నామములో బంధిస్తూ నీ పరిశుద్ధాత్మ సంచారాన్ని మేము కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గత 4 వారాలు పునరుద్ధాన ప్రత్యక్షతల గురించి ధ్యానం చేశాం. ఈస్టర్ తర్వాత 4 వారాలు కదా పునరుద్ధానం గురించి, పునరుద్ధాన ప్రత్యక్షతల్లో యేసు ప్రభు చెప్పిన మాటలను ధ్యానం చేశాం. సో ఈ వారము నేను ఏమి బోధించాలా, ఏమి ధ్యానించాలని ఆలోచిస్తున్నప్పుడు చాలా రోజుల నుంచి ప్రభు బల్ల గురించి ఒక వర్తమానం చెప్పాలనే భారము నా హృదయంలో ఉంది కదా. ఎందుకంటే ప్రభు బల్ల అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది, ఎంతో గంభీరమైనది. చాలా హెబ్రోన్ సంఘాల్లో 3 వర్తమానాలు ఉంటాయి. ఆరాధన వర్తమానము, సెకండ్ మెసేజ్ మరియు బల్ల వర్తమానం అని ఉంటుంది. సో ప్రతి వారము వాళ్ళు బల్ల గురించి ఒక 1:20 నిమిషాలు వాక్యాన్ని బోధిస్తారు కదా. కానీ మన సంఘంలో మనం ఇంతవరకు బల్ల గురించి ఎప్పుడూ బోధ ఎక్కువగా వినలేదు. మనం 1-2 నిమిషాలు లేకపోతే ఒక 5 నిమిషాలు మాత్రమే కొంత హెచ్చరికలుగా వింటాము. కానీ ఒక ఫుల్ మెసేజ్ అనేది నాకు తెలిసి మన సంఘములో నేను వచ్చిన తర్వాత కానీ నాకంటే ముందు చెప్పబడ్డదేమో నాకు గుర్తులేదు. చాలా సంఘాల్లో బల్ల అనేది చాలా భయంగా చేస్తారు వాళ్ళు
చాలా రెవరెన్స్ తోటి, రెస్పెక్ట్ తోటి, దైవ భయంతో వాళ్ళు చేస్తారు. చాలా సంఘాల్లో నెలకి ఒక్క ఆదివారం మాత్రమే వాళ్ళు బలలో పాల్గొంటారు. వింటున్నారా? సో ఆ బలలో పాల్గొనేటప్పుడు ఆ శనివారం వాళ్ళు ఉపవాసం ఉంటారు, తర్వాత కనిపెట్టుకుంటారు, వాళ్ళు శుద్ధి చేసుకుంటారు. ఆ విధంగా గొప్ప రెవరెన్స్ తోటి, ఆ రెస్పెక్ట్ తోటి, దేవుని అందలి ఆ పవిత్రమైన భయముతోటి వాళ్ళు బలలో పాల్గొంటూ ఉంటారు కదా. కొన్ని సంఘాలు 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి. అవన్నీ మనకి అవసరం లేదు, కానీ చాలా వరకు నెలకి ఒక వారము పాల్గొనే సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ప్రాముఖ్యంగా పెంతెకోస్తు సంఘాల్లోనూ, బ్యాప్టిస్టు, తర్వాత లూథరన్, సిఎస్ఐ, మెయిన్ లైన్ చర్చెస్లో కూడా ఇదే పద్ధతిని మనం చూస్తూ ఉంటాం. కానీ హెబ్రోన్ సంఘాల్లో, లేకపోతే మన సంఘం పాటించే ఈ క్రమంలో మనము ప్రతి ఆదివారము బలలో పాల్గొంటూ ఉంటాం కదా. ఎందుకంటే అపొస్తలుల కార్యంలో ఒక మాట ఏమున్నదంటే, వాళ్ళు ఇంటింటా రొట్టె విరిచిరి అని చూస్తూ ఉంటాం కదా. కాబట్టి నేను వాళ్ళకంటే మనము గొప్పోళ్ళమని చెప్పడం లేదు, లేకపోతే వాళ్ళది కరెక్ట్ మనది కరెక్ట్ కాదు, మనదే కరెక్ట్ అని నేను చెప్పటం లేదు. కానీ బల్ల అనేది చాలా పరిశుద్ధమైన కార్యం, చాలా పవిత్రమైన కార్యం ఇది. సో నేను ఈ విధంగా బల్ల గురించి ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచనను బట్టి ఒక మెసేజ్ కాదు, ఒక 3-4 వర్తమానాలు బల్ల మీద బోధించాలనే ఆశ, భారము నాలో కలిగింది. కాబట్టి ఈరోజు నేను కేవలము ఒక అవుట్లైన్ లాగా, లేకపోతే దాని చరిత్ర నేపథ్యము చెప్తాను. వచ్చే వారము ప్రభు చిత్తమైతే బల్లాను గురించిన ప్రాముఖ్యమైన 7 సత్యాలు మనం తెలుసుకుంటాం. ఆ విధంగా బల్లా గురించి నేను కనీసం ఒక 3-4 వారాలు బోధించాలనే ఆశ కలిగి ఉన్నాను. కాబట్టి మీరందరూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ఈ బల్ల అనేది ఏమాత్రము నిర్లక్ష్యముగా, అనాలోచితంగా, యాదృచ్ఛికంగా, అలవాటుగా చేసే కార్యక్రమం కాదు ఇది. మన క్రైస్తవ జీవితంలో బైబుల్ మనకు నేర్పిన ప్రకారం మనకు 2 ఆచారాలు ఇవ్వబడ్డాయి కదా. సాక్రమెంట్స్ అంటారు, లేకపోతే ఒక పరిశుద్ధ ఆచారం, లేకపోతే సింబాలిక్గా మనం చేసే కేవలం 2 కదా. ఒకటి బాప్తిస్మము, రెండోది బల్ల. ఈ 2 మనము గుర్తులుగా, సింబాలిక్గా, ఆచారాలుగా చేస్తాం. దేవుని వాక్యము నేను ధ్యానిస్తూ ఉంటే నాకు రాత్రి ఒక గొప్ప సత్యం అర్థమైంది. ఏంటంటే బాప్తిస్మం అనేది కేవలం ఈ లోకం వరకు మాత్రమే ఉంటుంది. కానీ ప్రభువు వల్ల మీకందరు చెప్తే ఆశ్చర్యం వేస్తుంది, దేవుని రాజ్యంలో కూడా ఉంటుంది. వింటున్నారా? ఆయన రాబోయే రాజ్యంలో, తీసుకొచ్చే రాజ్యంలో కూడా బల్ల ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభు వారు స్పష్టంగా ఏమని చెప్తారంటే, నేను ఆయన చివరి రాత్రి భోజనం చేసేటప్పుడు నేను మరలా రాజ్యముతో వచ్చే వరకు నేను మీ బల్లలో మీతో పాల్గొనను అంటాడు. అంటే దాని అర్థం ఏంది? ఆయన మరలా రాజ్యముతో వచ్చినప్పుడు మనందరము ఆ సహవాసములో, ఆ బల్లలో పాల్గొంటాం. కాబట్టి క్రైస్తవ్యానికి 2 ఆచారాలు ఉన్నాయి. ఆచారాలు అంటే తప్పుగా అర్థం చేసుకోబాకండి, నాకు ఇంతకంటే మంచి పదం దొరకలేదు కదా. ఈ పరిశుద్ధమైన సాక్రమెంట్స్లో, ఆచారాల్లో బ్యాప్టిజం ఒకటి, ప్రభు బల్ల ఒకటి. ప్రభు బల్ల అనేది నిత్యత్వము ఉండేది. హల్లెలూయా. కాబట్టి ప్రభు బల్ల గురించి మనము ధ్యానం చేసుకుంటాం. మనం ప్రాముఖ్యంగా 1 కొరింథీ 10-11 అధ్యాయాల్లో ఈ సత్యాలను చూస్తాం బల్ల గురించి. సో ఈరోజు నేను కేవలం ఇంట్రడక్షన్గా 23వ వచనాన్ని మనం చదువుకుందాం. 1 కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అంటున్నా. సో ఈ బల్ల అనేది, ఈ బల్ల పరిచర్య అనేది, ఈ ఆచారము లేకపోతే ఈ క్రమము ఏదైతే ఉందో పౌలు గారికి ఎవరిచ్చారట చెప్పండి? ప్రభు ఇచ్చాడు. హల్లెలూయా. ఇదేమి పౌలు గారు సొంతగా సంఘాలకు నేర్పించింది కాదు. ఇది
పౌలు గారు స్పష్టంగా ఏమంటాడంటే, నేను దీన్ని ప్రభువు వలన పొందాను అంటున్నాడు. ఎవరిచ్చారని చెప్పండి పౌలు గారికి ఇది? సో ఈ బల్లలో పాల్గొనటం అనేది, ఈ బల్ల క్రమం ఏదైతే ఉందో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది యేసు ప్రభు వారు పౌలు గారికి ఇచ్చి పౌలు గారు సంఘాలకు నేర్పించారు. సో నిజానికి ఆ యొక్క ప్రభు రాత్రి భోజనము, చివరి భోజనము, లాస్ట్ సప్పర్ అంటారు, లేకపోతే లార్డ్స్ సప్పర్ అంటారు. ఆ చివరి రాత్రి ప్రభు సంస్కారం ఏదైతే ఉందో ఆ రోజున పౌలు గారు లేడు. కేవలము యేసు ప్రభు మరియు 12 మంది శిష్యులు మాత్రమే ఉన్నారు. దాన్ని బట్టి చాలా సంఘాల వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మీకు తెలియదు కాబట్టి చెప్తున్నా. బల్ల అనేది అందరిని పంపించి చేస్తారు వాళ్ళు. చాలా సంఘాలు మీరు ఎవరైనా చూసారు అట్లాంటి సంఘాలు? కేవలము బల్లాలో పాల్గొనే వాళ్ళే ఉంటారు బల్ల అప్పుడు, మిగతా వాళ్ళు ఉండరు. కొంతమంది అయితే వేరే ఆదివారం సాయంకాలం కానీ, లేకపోతే అందరినీ పంపించి వేసిన తర్వాత ఆదివారం మధ్యాహ్నం కానీ, లేకపోతే శుక్రవారం కూడా చేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది ఒక పరిశుద్ధమైన కార్యక్రమము, కేవలము విశ్వాసులు మాత్రమే ఉండాలని చేస్తారు. సో నిజానికి నేనేం చెప్తున్నానంటే, ఆ ప్రభు రాత్రి భోజనములో ప్రభు ఆ బల్ల అని చెప్పేటప్పుడు, బల్ల క్రమము అందించినప్పుడు పౌలు గారు లేడు. కానీ పౌలు గారికి ఆ రోజు ఏం జరిగిందో తెలిసింది. అది ఎవరిచ్చారట పౌలు గారికి? ప్రభు ఇచ్చాడట. హల్లెలూయా. ప్రభువే ఇచ్చాడు. పౌలు గారు అక్కడ లేకపోయినా కానీ పౌలు గారికి తెలిసింది. సో అదే కింద నుంచి చెప్తాడు కదా, ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లాడు. ఆ రాత్రి ప్రభు ఈ విధంగా చేశాడు. ఆ హోలీ థర్స్డే నైట్, ఆ గురువారం రాత్రి ప్రభు ఈ విధంగా చేశాడు. ఇది నాకు దేవుడు ఇచ్చాడు అని చెప్తున్నాడు. దేవుడు ఏ విధంగా ఇచ్చాడు? దర్శనమా లేకపోతే ప్రకటించాడా మనకు తెలియదు. కానీ ఈ బల్ల క్రమము ఎవరికి ఇచ్చారు చెప్పండి? ప్రభువు ఎవరికి ఇచ్చాడు? పౌలు గారికి ఇచ్చాడు. యేసయ్య పౌలు గారికి ఇచ్చాడు. సో ఎప్పుడు యేసు ప్రభువు ఇది మొదలు పెట్టాడు అంటే ఎప్పుడు చెప్పండి? తాను అప్పగించబడిన రాత్రి. సో ప్రభు రాత్రి చివరి భోజనం అని ఏదైతే అంటామో మనం, లాస్ట్ సప్పర్ ఈజ్ ది ఫస్ట్ టేబుల్ సర్వీస్. అర్థమవుతుందా? ప్రభువు రాత్రి చివరి సంస్కారం ఏదైతే ఉందో అది సంఘానికి జరిగిన మొట్టమొదటి బల్ల కార్యక్రమం. అర్థమవుతుందా? లాస్ట్ సప్పర్ ఈజ్ ది లార్డ్స్ ఫస్ట్ టేబుల్ సర్వీస్. హల్లెలూయా. సో ఆయన అప్పగించబడిన రాత్రి అంటే ఎవరు అప్పగించారు ప్రభువుని? యూదా ఇస్కరియోతు. చూసారా? ప్రభువు అరెస్ట్ అయిన రాత్రి అనట్లేదు దేవుని వాక్యములో. ఒక శిష్యుడు ప్రభువుని అప్పగించాడు. ఒక శిష్యుడు ప్రభువుని అమ్మివేశాడు. ఒక శిష్యుడు ప్రభువుకి నమ్మక ద్రోహము చేసి వెన్నుపోటు పొడిచి ఆయనను అప్పచెప్పాడు. ఎవరికి? ప్రధాన యాజకులకి, అధికారులకి. సో ఆ రాత్రి జరిగింది. సో మనము ఆ నేపథ్యాన్ని చూద్దాం రండి. లూకా సువార్త 22వ అధ్యాయానికి వెళ్దాం. లూకా సువార్త 22వ అధ్యాయం. నేను మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. నిజానికి ఈ ప్రభు రాత్రి సంస్కారం, ఈ లాస్ట్ సప్పర్ లేకపోతే ఈ లార్డ్స్ సప్పర్ కదా, రెండు పలకటానికి ఒకేలాగా ఉన్నాయి. లాస్ట్ అంటే LAST చివరిది, లార్డ్స్ అంటే LORD. ఎస్, లార్డ్స్ అంటే ప్రభు భోజనం. సో ఈ లార్డ్స్ సప్పర్ లేకపోతే ఈ లాస్ట్ సప్పర్ 4 సువార్తల్లో ఉంది. ఎన్ని సువార్తల్లో? మనం లూకా 22 చదువుకుంటాం. మత్తయి రాసుకునే వాళ్ళు రాసుకున్నానా? మత్తయి 26లో చూస్తాం. తర్వాత మార్కు 14లో చూస్తాం. మనం లూకా 22 చదువుతున్నాం. తర్వాత యోహాను సువార్త 13వ అధ్యాయంలో కూడా మనం ఇది చూస్తాం. అంటే ఈ ప్రభు రాత్రి చివరి భోజనము ఎన్ని సువార్తల్లో ఉంది? 4 సువార్తల్లో. సో లూకాని మనం చదువుదాం కదా. నిజానికి 7వ వచనం నుంచి చదవాలనుకున్నాను కానీ
మొదటి నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ఇది దేవుని వాక్యం కదా, దేవుని జీవము గల వాక్యము. అందరూ భయభక్తులతో బైబుల్ని మీ ఒళ్ళో పెట్టుకోండి. మీ ఒళ్ళో పెట్టుకొని వాక్యాన్ని చూస్తూ చదవాల్సిందిగా, వినాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ఇది భయముతో, భక్తితో మనం వాక్యాన్ని చదవాలి. ఎప్పుడైనా నిర్లక్ష్యంగా బైబుల్ని పట్టుకోకూడదు, సరేనా? కాళ్ళ దగ్గర అట్లా పెట్టుకోకూడదు. బైబుల్ని ఆడబెట్టుకోవాలా, ఒళ్ళో పెట్టుకోవాలి, సరేనా? సరే, లూకా సువార్త 22వ అధ్యాయం. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించాను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఎలాగూ చంపింతుమని ఉపాయము వెదుకుచుండిరి. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించాడు గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగూ అప్పగింపవచ్చునో దాన్ని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడాను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమీయ సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జన సమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదుకుచుండ. ఇక్కడ యూదా ఇస్కరియోతు గురించి మనం చూస్తూ ఉంటున్నాం. అధికారులు యేసయ్యను ఏ విధంగా పట్టుకోవాలని ఆలోచన చేస్తున్నారో, మరోపక్క యూదా ఇస్కరియోతు కూడా యేసు ప్రభువుని ఏ విధంగా అప్పజెప్పాలని ఆలోచిస్తున్నాడు. యూదా ఇస్కరియోతులో సాతాను దూరింది, ధనాశ వచ్చింది. యూదా ఇస్కరియోతు కూడా యేసయ్యను వదిలించుకుందాం అనుకుంటున్నాడు. అధికారులు కూడా యేసయ్యని మా దేశంలో నుంచి వదిలించుకుందాం అనుకుంటున్నారు. సో ఇటువంటి సమయంలో ఒకే ఉద్దేశం కలిగిన ఈ ఇద్దరు కలిశారు, డీల్ సెట్. 30 వెండి నాణ్యాలకు వాళ్ళు సెట్ చేసుకున్నారు. సో ఈ ధనాశ, ఈ సాతాను స్వభావముతో యూదా ఇస్కరియోతు తగిన సమయం వెతుకుతున్నాడు. అందరు తగిన సమయము అనండి, అంటే ఒక ప్లాన్ ప్రకారముగా ఎన్ని రోజుల నుంచి వెతుకుతున్నాడో మనకు తెలియదు, కానీ ఎవరు లేనప్పుడు ఒక సీక్రెట్గా ఆయనను అప్పచెప్దాం. డబ్బులు తెచ్చుకున్నాడు. ఎవరు? యూదా ఇస్కరియోతు. 7వ వచనానికి రండి. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. వారు మేమెక్కడ సిద్ధపరచకూరుచున్నామని ఆయన అడిగా, ఆయన ఇదిగో మీరు పట్టణములో ప్రవేశించినప్పుడు నీళ్ల కుండ మోసుకొని పోచున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానుతో చెప్పుడే. అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడ గది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పు. సో పస్కా అనండి, అందరూ గట్టిగా అనండి, పస్కా అనండి. సో పస్కా పండుగ రోజు వచ్చింది కదా. పస్కా పశువు, ఆ పస్కా గొర్రె పిల్లను వధించే ఆ సమయం వచ్చినప్పుడు శిష్యులు అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే యూదులు పస్కా పండుగను వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. నేను కొన్ని నిమిషాల్లో పస్కా పండుగ గురించి చెప్తాను, కాబట్టి మీరందరూ ఇది మనసులో పెట్టుకోండి. సో యేసయ్యను శిష్యులు అడిగారు, మనం పస్కా పండుగ ఎక్కడ ఆచరించాలి? ఇది గురువారం సాయంకాలం జరుగుతూ ఉంది. అంటే యేసయ్య చెప్పాడు, మీరు ఒక గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఒక అతను నీళ్ళ కుండ మోసుకొని వస్తాడు. నిజానికి పురుషులు నీళ్ళ కుండ మోయరు కదా, స్త్రీలు మోస్తారు. ఆ రోజుల్లో ఉన్న ఆచారాల ప్రకారం పురుషుడు మోస్తున్నాడంటే మనకు తెలియదు. అతనికి ఇంట్లో స్త్రీలు ఎవరు లేరా, లేకపోతే అతను పెళ్లి చేసుకోకుండా దేవుని రాకడ కోసం ఎదురు చూస్తున్నాడా, మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నాడా మనకు తెలియదు. కానీ మొత్తానికి అతని దగ్గర మేడగది ఉంటుంది, అక్కడ సిద్ధపరచుడి, ఆయన ఇస్తాడని చెప్పాడు. 13వ వచనం. వారు వెళ్ళి తమతో చెప్పినట్టు కనుక్కొని పస్కాను సిద్ధపరచు. 14. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తులను ఆ పంక్తిని కూర్చుంటారు. ఎంతమంది కూర్చున్నారు ఆయనతో బల్లప్పుడు? పస్కా విందులు ఎంతమంది కూర్చున్నారు? అపోస్తులు అంటే ఎంతమంది? 12 మంది. ఆ 12 మంది శిష్యుల పాదాలను ప్రభువు గడుగుతాడు. యూదా ఇస్కరియోతు పాదాలను ప్రభువు గడిగాడా లేదా?
యూదా ఇస్కరియోతు బల్లలో పాల్గొన్నాడా లేదా? మార్కు సువార్తలో మనం ఏం చూస్తామంటే అతడు రొట్టెను తిన్నప్పుడు సాతాను వానిలో మరలా ప్రవేశించు. 15వ వచనం, అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడదు. అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూను దానిని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుకి గురువారం రాత్రి అరెస్ట్ అవుతాడని తెలుసా తెలీదా? గట్టి చెప్పాలా, తెలుసా తెలీదా? శుక్రవారము ప్రభు సిలువెక్కుతాడని ప్రభువుకు తెలుసా తెలీదా? సో ప్రభువు మనము జ్ఞాపకం చేసుకుంటే ప్రభువు అన్ని విషయాల్లో తన చివరి నిమిషాలలో ఆయన ఈ బల్లాను ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఆయన చాలాసార్లు ఏమంటారంటే, నేను మీకు చెప్పవలసిన సంగతులు అనేకం ఉన్నాయి, నేను మీకు చేయాల్సిన బోధ చాలా ఉన్నది అంటాడు. సో ఆయన ఇంకా బోధ చేయాలన్నా చాలా ఉంది, చెప్పాల్సిన సంగతులు చాలా ఉన్నాయి. అయినప్పటికీ ఆయన ఏమి నిర్ణయం తీసుకున్నాడు? ఈ బల్ల ఇంట్రడ్యూస్ చేయాలి. హల్లెలూయా. సో ఆయన ఏం చేస్తున్నాడంటే 18వ వచనం, నేను దేవుని రాజ్యంలో వచ్చే వరకు నేను మళ్ళా పాల్గొను. నేను ముందే చెప్పాను కదా, ఈ దేవుని రాజ్యం వచ్చినప్పుడు రెండవ రాకడలో కూడా బల్ల ఉంటుంది. 19, పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీనిని చేయడం చెప్పి, ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, ఇదిగో నన్ను అప్పగించువాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది అంటున్నాడు. 20వ వచనం, ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకే చిందించబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. అందరు క్రొత్త నిబంధన అనండి. యేసు ప్రభువారు చాలా చాలా గంభీరమైన మాటలు మాట్లాడుతున్నాడు ఇక్కడ. తాను కొన్ని నిమిషాల్లో అరెస్ట్ కాబోతున్నాడు. వాళ్ళకి శిష్యులకు ఏం తెలియదు. శిష్యులు వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ 14వ తారీఖు ఆ అబీబు నెల లేకపోతే ఆ నిస్సాన్ మాసం వచ్చినప్పుడు 14వ తారీఖున పస్కా గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల మాంసము పులియని రొట్టెలు తినడం వాళ్ళకి అలవాటు. చిన్నతనం నుంచి చేస్తూ ఉన్నారు వాళ్ళు. కానీ ఈ రోజున జరిగే పస్కా విందు ఏదైతే ఉందో కంప్లీట్గా మైండ్ బ్లోయింగ్. ఎందుకంటే యేసు ప్రభు వారు ఏమంటున్నాడంటే, వాళ్ళ నార్మల్గా వాళ్ళకి తెలుసా ఏమేమి జరుగుతుందో, రేపు ఏమవుతుందో, నైట్ ఏమవుతుందో వాళ్ళకి తెలుసా? తెలియదు. వాళ్ళు నార్మల్గా ప్రతి సంవత్సరం లాగానే పస్కా విందు చేద్దామని కూర్చున్నారు. దేవాతి దేవుడు వాళ్ళకు వడ్డిస్తున్నాడు. ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకుంటారా? ఒక రెస్టారెంట్లో మీరు అంట్లు తోమే జాబ్ అనుకోండి. ఏం చేస్తున్నారు మీరు? మీ జాబ్ ఏంది చెప్పండి? మీ జాబ్ ఏంది? రెస్టారెంట్లో అంట్లు తోముకుంటాం. మంచి అంగి వేసుకొని అంట్లు తోమలే, అప్రాన్ అంటారు కదా, అప్రాన్ వేసుకొని తోముతూ ఉన్నారు. ఆ రోజు ఎవ్వరు లేరు, మీరు ఒక్కరే తోముకుంటున్నారు. ఒక పెద్ద ఆఫీసర్ వచ్చిండు పెద్ద కారులో, మంచి సూటు బూట్ వేసుకొని వచ్చి ఏమన్నాడంటే, నేను మీ జిల్లా కలెక్టర్ని అని చెప్పిండు. ఏమని చెప్పిండు? కలెక్టర్ని. నువ్వేమన్నావు అంటే భయపడకుండా, మా సార్ లేరండి, మా సార్ నెంబర్ ఇదిగో అని ఇస్తున్నావు నువ్వు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను నీకోసమే వచ్చిన అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నీకోసమే వచ్చిన. వెంటనే ఆయన పక్కన గుమ్మస్తా ఉన్నాడు. ఆ గుమ్మస్తా పెద్ద సూట్ కేసు తెరిచాడు. సూట్ కేసు తెస్తే కలెక్టర్ గారు ఒక లెటర్ తీసి, ఇది నీకోసమే ఇచ్చిన లెటర్ అన్నారు. సో కలెక్టర్ గారిని నువ్వు ఆల్రెడీ న్యూస్ పేపర్లో చూసావు కాబట్టి నీకు అర్థమైంది. నువ్వు ఆ లెటర్ చూసేసరికి లెటర్ మీద నీ పేరే రాశారు. ఏంది, నేనేమన్నా తప్పు చేసినా, నన్ను ఏమన్నా అరెస్ట్ చేయడానికి వచ్చారా నువ్వు కలెక్టర్ని అడిగా. అప్పుడు కలెక్టర్ గారు ఏమన్నారంటే, నిన్ను అరెస్ట్ చేయడానికి రాలేదు, నీకు ఆగస్టు 15వ తారీఖున ప్రధానమంత్రి గారితో నీకు భోజనం ఏర్పాటు చేశామన్నాడు. ఏమన్నాడు? ఎవరితో భోజనం? ప్రధానమంత్రితో భోజనం. నేనెందుకు? నాతో ఏం పని? అసలు నేను ఏడ దొరికిన మీకు? నేనే ఎందుకు రావాలంటే,
నాకు అవన్నీ తెలియదు, ఇదిగో లెటర్ అని ఇచ్చాడు కలెక్టర్ గారితో వచ్చిన 3 కార్లు వెళ్ళిపోయా. సో నువ్వు ఢిల్లీకి నీకు స్పెషల్ ఫ్లైట్ పెట్టారు, ఢిల్లీ పోయినావు. నువ్వు ఆ ప్రధానమంత్రి గారి ఇల్లు నువ్వు చూసినావు, చాలా పెద్ద ఇల్లు, పెద్ద బంగ్లా. అట్లాంటి బంగ్లా నువ్వు ఎప్పుడు చూడలేదు, అట్లాంటి కార్లు నువ్వు ఎప్పుడు చూడలేదు, అట్లాంటి హాలు, ఆ గోడలు, ఆ పెయింటింగు, ఆ డెకరేషను, ఆ లైట్లు, అవన్నీ నువ్వు ఎప్పుడు చూడలేదు. సో లోపలికి పోయినావు, అందరు వచ్చి బాడీ గార్డ్స్ వచ్చి నిన్ను తీసుకొని పోయారు, కమాండోస్ తీసుకొని పోయినాక లాస్ట్కి నిన్ను డైనింగ్ టేబుల్లోకి తీసుకొని పోయారు. ఆ డైనింగ్ టేబుల్లో ఒకే ఒక్క చైర్ ఉంది. ఆ చైరు ఆ కమాండోస్ బాడీ గార్డ్స్ ఏం చేశారంటే నిన్ను ఆ చైర్లో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టినాక ఆ గోడ మీద నీ ఫోటో కూడా కనపడ్డది. ఎవరి ఫోటో ఉంది గోడ మీద? నీ ఫోటో ఉంది. ఆ గోడ మీద నీ ఫోటో ఉంది. ఏంది నా ఫోటో అని నువ్వు ఆలోచిస్తున్నావు. ఆలోచిస్తూ ఉంటే వెనక నుంచి వచ్చి ఎవరో నీ భుజం మీద చేయేశారు. ఇట్లా చూసేసరికి ప్రధానమంత్రి. ఎవరు చెప్పండి? ప్రధానమంత్రి. ఆయన బండి నెట్టుకుంటూ వచ్చిండో, ఆయన ఏం చేసిండంటే నీకు అన్నం పెడతా ఉన్నాడు, కూర వేసి, చపాతీ వేసి. నువ్వు అనుకుంటున్నావు మనసులో, నేనే మీకు వడ్డించాలా, నేను మీ గిన్నెలు గడిగేటోని, మీరు నాకెందుకు వడ్డిస్తున్నారంటే ఆయన ఏమన్నాడు, ఈరోజు నాకు నువ్వు స్పెషల్ గెస్ట్ అన్నాడు. సో అదే ఇక్కడ జరుగుతా ఉంది. ఉంటున్నారా? అర్థమవుతుందా? దేవాతి దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంటే వాళ్ళని బల్ల దగ్గర కూర్చోబెట్టాడు. బల్ల దగ్గర కూర్చోబెట్టి ఆయనే వడ్డిస్తున్నాడు. ఎవరు? ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త. ఆయన వడ్డిస్తూ వాళ్ళ పాదాలు కడిగాడు. ఆయన వాళ్ళ పాదాలు కడిగి వాళ్ళ పాదాలని తువ్వాలతో తుడిచాడు. తుడిచి ఆయన రొట్టెను పట్టుకొని ఏమన్నాడంటే ఇది నా శరీరము అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఆయన ద్రాక్షరసం పట్టుకొని ఏమన్నాడు, ఇది నా రక్తము అన్నాడు, ఇది క్రొత్త నిబంధన అన్నాడు. ఏమన్నారు చెప్పండి? ఏ పండగ అది? గడి చెప్పాలి. ఏ పండగ అది? గడి చెప్పాలి. ఏ పండగ? సో పస్కా పండుగ రోజున పాత నిబంధన ఇవ్వబడ్డది. ఆయన కొత్త నిబంధన అని ఎందుకు అంటున్నాడంటే నిజానికి పస్కా పండుగ రోజునే ఇశ్రాయేలీలు దేవునితో నిబంధన చేసుకున్నారు. పస్కా పండుగ రోజున వాళ్ళు ఐగుప్తులో నుంచి విడిపించబడ్డారు. అర్థమవుతుందా మీకు? ఆ రోజున వాళ్ళకి మొదటి నిబంధన ఇవ్వబడ్డది. ఆ రోజున దేవుడు వాళ్ళతో ఏమన్నాడంటే నేను మీతో నిబంధన చేస్తున్నాను, ఇంకో 10 ఆజ్ఞలు, ఇదిగో ధర్మశాస్త్రం, ఈ రోజు నుంచి మీరు నా ప్రజలు అన్నాడు. ఏమన్నారు చెప్పండి? ఈ రోజు నుంచి మీరు నా ప్రజలు, నేను మీకు దేవుణ్ణి, మీరు నా జనాంగము, నేను మిమ్మల్ని విడిపించిన, ఈ రోజు నుంచి మీరు నా ప్రజలు, ఇదిగో నిబంధన అన్నాడు. ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఇప్పుడు యేసయ్య ఏమంటున్నాడంటే ఇది కొత్త నిబంధన. ఏ నిబంధన అంటే చెప్పండి? ఇది కొత్త నిబంధన. అంటే దాని అర్థం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, పాతది గతించిపోయింది, ఇది కొత్త నిబంధన. ఆ పాత నిబంధనలో దేవుడు కేవలం ఇశ్రాయేలీయులను ఆయన జనాంగంగా చేసుకున్నాడు. కొత్త నిబంధనలో ఈ శరీరము తిని రక్తం తాగే ప్రతి ఒక్కళ్ళు కూడా నా పిల్లలు, నా నిబంధన అంటున్నాడు. సో ఒక్కసారి మనము ఆ మొదటి పస్కా పండుగ దగ్గర పోదాం రండి. నిర్గమకాండం 12వ అధ్యాయం 6వ వచనం నుంచి నేనే చదువుతాను, మీరు జాగ్రత్తగా చూడండి దయచేసి. దేవుని వాక్యము నిర్లక్ష్యం లేకుండా జాగ్రత్తగా చూడండి. నిర్గమకాండం 12వ అధ్యాయం. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకుని వాళ్ళడు, గొర్రెల్లో నుండి అయినను మేకల్లో నుండి అయినను దాన్ని తీసుకుని వచ్చు. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకునే వలను. తరువాత ఇశ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల బంధపు ద్వారపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలు అంటే పులియని రొట్టెలు తినవలను, చేదు కూరలతో దాన్ని తినవలను. 11వ వచనం చూస్తున్నారు కదా దేవుని వాక్యం.
మీరు దానిని తినవలసిన విధం ఏదనగా, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను. అది యెహోవాకు పస్కా. అప్పుడు ఏమవుతుందంటే 12వ వచనం, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషుల్లే గాని జంతువులే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తుల దేవతలందరికీ తీర్పు తీర్చదు. నేను యెహోవా. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక, ఏమంటున్నాడు చెప్పండి గట్టిగా, చూస్తున్నారా ఏమంటున్నాడు? నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు ఏ తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమగు, మీరు యెహోవాకు పండుగగా ఆచరించవలను, తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరించు. 17వ వచనం కూడా చూడండి. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరించవలను. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించి తిని గనుక మీరు తరములన్నిటిలో ఈ దినము ఇది మీకు నిత్యమైన కట్టడగా. ఇదే విషయాలు పదే అంటాడు. 26వ వచనం చూడండి. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడిగితే, 27వ వచనం, మీరు ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తీయులను హతము చేయొచ్చు మన ఇండ్లను కాపాడినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలు ఇండ్లను విడిచిపెట్టెను అని మీ పిల్లలతో అనవలనని చెప్పాను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారం చేశారు. ఒక్కసారి నాకెళ్ళి చూడండి, నేను క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రోజుల్లో భూమి మీద ఉన్న గొప్ప బలమైన రాజు ఫరో. భూమి మీదను పరలోకమందును అధికారం కలిగిన దేవుడు యేసయ్య, యెహోవా. సో ఈ ఐగుప్తు రాజు దేవుడితోనే తల పోటీ పెట్టుకున్నాడు. దేవుడు ఒక తెగులు తర్వాత ఒక తెగులు, చిన్న తెగులు పంపించాడు. 10 తెగులు, ఈగలని, పేలని, మిడతలని, చీకటని పంపించిండు. అయినా వీడు మాట వినటంలో, నా ప్రజల్ని పంపించు అని వాడికి ఆజ్ఞాపించిండు. అయినా వాడికి ఎంత తల పొగరంటే వాడు అస్సలు మాటినట్ల. ఈడ పశువులు చచ్చినాయి, ఈడ పశువులు చావలే. అయినా వాడికి అర్థం కావాలి కదా కొంచెమైనా మైండ్ ఉన్నాడైతే. ఈడ చీకటి వచ్చింది ఐగుప్తులో, ఇశ్రాయేలీలు ఉండే గోషేను దేశంలో చీకటి రాలే. 3 రోజులు చీకటి వచ్చింది, ఆ రాలేదంటే కొంచెమన్నా మైండ్ పనిచేయాలి కదా. అయినా వాడు వినలే. 9 తెగుళ్ళు వచ్చినా వాడు వినలేదు. లాస్ట్కి దేవుడు ఏమంటాడంటే, నేను మరణ దూతను పంపిస్తానంటాడు. ఏమంటాడు చెప్పండి? సంహారకుడు వస్తాడు. కానీ ఇశ్రాయేలీలారా, మీరు చనిపోకూడదంటే మీరు ఒక పని చేయాలి. ఆ దేశమంతా రాత్రిపూట మరణదూత వస్తాడు, ప్రతి ఇంటిలో ఉన్న జ్యేష్ఠ కుమారుని చంపివేస్తాడు. మీరు చావకూడదంటే, అమ్మ వినండి, నిద్రపోవద్దు, మీరు చావకూడదంటే ఏడాది గొర్రెపిల్లను తీసుకొని, మంచి యవ్వనములో ఉన్న గొర్రెపిల్లను తీసుకొని రక్తాన్ని చిందించి 2 నిలువు కమ్ముల మీద, పై అడ్డకమ్మ మీద మీరు ఆ రక్తాన్ని పూయాలా. లోపల మీరు ఆ యొక్క పులియని రొట్టెలు, ఆ మాంసం మీరు తినాలని చెప్తాడు. అంటే మీరు ఆ రక్తం వెనుకకు పోవాలి, రక్తం లోపల ఉండాలి మీరు. అప్పుడు మరణదూత వస్తాడు, రక్తం కనపడినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే దాటిపోతాడు. ఏం చేస్తాడు చెప్పండి? దాటిపోతాడు. సో వాళ్ళు అది నమ్మారు. నమ్మి ఏం చేస్తారంటే గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకున్నారు సిలువ ఆకారంలో. అర్థమవుతుందా? అడ్డ కమ్మికి వేసినప్పుడు ఏమైంది? అది కింది దాకా కారు. సో 2 నిలువు కమ్ములకి అట్లన్నారు, ఇట్లన్నారు. సో అదేమైంది? సిలువ ఆకారం. సో ఆ సిలువ వెనకకు వాళ్ళు వచ్చారు. రాత్రిపూట మరణదూత వచ్చారు. ఎవరైతే రక్తము, ఏ ఇంటి మీద అయితే రక్తం ఉందో వాళ్ళు చనిపోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు బల్లలో పాల్గొంటున్నప్పుడు నువ్వేం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఒక రోజున దేవుడు తీర్పు తీర్చడానికి నిలబడతాడు. నీ మీద యేసయ్య రక్తం ఉంటే నువ్వు పరలోకానికి పోతావు. వింటున్నారా? నీ మీద యేసయ్య రక్తము లేకపోతే నువ్వు ఎక్కడికి పోతావు?
యుగ యుగాలు నరకంలో. ఇది పస్కా పండుగ, ఇది పస్కా గొర్రెపిల్ల, ఇది మొదటి నిబంధన. ఏంటో చెప్పండి ఇది. సో ఆ విధంగా దేవుడు రక్తము ద్వారా వాళ్ళని విమోచించి, గొర్రెపిల్ల రక్తము ద్వారా వాళ్ళని విమోచించి, వాళ్ళని బయటికి తీసుకుని వచ్చి వాళ్ళకు పదాజ్ఞలు ఇచ్చి వాళ్ళతో నిబంధన చేసిండు. మీరు నాతో పాటు ఉంటారా లేదా అని అడిగిండు దేవుడు. నిర్గమకాండం 19 అధ్యాయం 20 అధ్యాయాలు. మీరు నాతో పాటు ఉంటారని వాళ్ళు ఉంటామన్నారు. ఓకే, అగ్రిమెంట్ చేసుకుందాం. నిబంధన అంటే ఏంది చెప్పండి? అగ్రిమెంట్. నిబంధన అంటే ఏంది? మనం పెళ్లిలో అంటాం కదా, నిబంధన చేసుకుంటాం అంటే ప్రమాణాలు చేసి వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటాం. సో ఆ విధంగా దేవుడు మానవులు నిబంధన చేసుకున్నారు. దేవుడు ఏమన్నారంటే ఈ రోజు నుంచి మీరు నా ప్రజలు అన్నారు. కానీ మొదటి నిబంధన కేవలము పాపాలని సంపూర్ణంగా తుడిచివేయలేదు. అర్థమవుతుందా? ఆ మొదటి నిబంధన, సీనాయి కొండ మీద ఇయ్యబడిన నిబంధన, పాపాలకు సంపూర్ణ క్షమాపణ లేదు. జాగ్రత్తగా ఆలకించండి, అర్థం చేసుకోండి, కొంచెం గంభీరమైన మాటలు. ఈ గొర్రెల రక్తము, కోడల రక్తము పాపాన్ని సంపూర్ణంగా తీసివేయలేదు. సో దేవుడు వాళ్ళతో ఏం చెప్పాడు? నేను కొత్త నిబంధన ఇస్తా అని చెప్పాడు. పాత నిబంధనలోనే దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? ఏమిస్తా అన్నాడు? పాత నిబంధనలకే దేవుడు ఏం చెప్పాడు? కొత్త. చూస్తారా? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా 31:31 నుంచి, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. అందరు కొత్త నిబంధన అనండి, గట్టిగా అనండి, కొత్త నిబంధన అనండి. అంటే సీనాయి కొండ దగ్గర చేసిన పాత నిబంధన అంత శ్రేష్టమైనది కాదు, కానీ ఇప్పుడు ఏం అవసరం ఉంది? కొత్త నిబంధన. ఆ రోజులు వస్తాయి, ఇప్పుడు లేవు అవి. దేవుడు ఇర్మియాతో ఏమంటాడంటే భవిష్యత్తులో మీకు కొత్త నిబంధన వస్తుంది అంటున్నారా? భవిష్యత్తులో మీకు ఒక రోజు కొత్త నిబంధన వస్తుంది. ఇదే యెహోవా వాక్కు. 32 చూడండి. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకే నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారు పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఈ కొత్త నిబంధన ఏదైతే ఉందో ఆ మొదటి పస్కా పండుగ రోజున వాళ్ళని చెయ్యి పట్టుకొని నేను ఐగుప్తులో నుంచి తీసుకొని వచ్చిన అట్లాంటి నిబంధన కాదు. ఎట్లాంటి నిబంధన ఇది? చూడండి. నేను వారి పెనిమిటినైనను వారు నా నిబంధన భంగం చేసుకున్నారు కదా. నిబంధన అంటే ఏంటంటే పెండ్లి ప్రమాణం లాంటి. సో యేసయ్య ఇక్కడ అదే అంటున్నాడు. ఇదే యెహోవా వాక్కు. 33 చూడండి. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసేదను. యెహోవా వాక్కు ఇదే. పాత నిబంధనలో ధర్మశాస్త్రము, పదాజ్ఞలు దేని మీద రాశాడు దేవుడు? దేని మీద రాశాడు పదాజ్ఞలు? ఏ పలకల మీద? కానీ కొత్త నిబంధనలో ఏడ రాస్తా అంటున్నాడు? హృదయం, మనస్సు. చదవండి 34 చదవండి. సో 34వ వచనంలో ఏమంటున్నాడంటే ఈ కొత్త నిబంధనలో ఎవడు ఎవరికి బోధించాల్సిన అవసరం లేదు, నేను వాళ్ళ హృదయంలో రాస్తాను, వాళ్ళ హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. మీరు చర్చికి పోండ్రా, వాక్యం చదవండ్రా అని ఎవరు చెప్పనవసరం. ఇంకేమంటున్నాడంటే 34 భాగంలో పరిపూర్ణమైన క్షమాపణ. కొత్త నిబంధనలో ఏంటో చెప్పండి? శాశ్వతమైన క్షమాపణ. నాతో పాటు చెప్పండి, పరిపూర్ణమైన శాశ్వతమైన క్షమాపణ. ఏది? కొత్త నిబంధన. ఏమంటున్నాడంటే నేను వారి దోషములు క్షమించి వారి పాపలకి ఎన్నడూ జ్ఞాపకం చేసుకుని గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను అడుగుతారో ఇదే యెహోవా. మళ్ళీ నిబంధన చేసినప్పుడు, అగ్రిమెంట్ చేసినప్పుడు సంతకం పెడతారు. సో ఈ దేవుడు ఎట్లా సంతకం పెడుతున్నాడో చూడండి. 35వ వచనం. పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రము నియమించిన వాడును, దాని తరంగములు ఘోషించినట్లు సముద్రము రేపువాడకు యెహోవా ఆ మాట సెలవిచ్చున్నాడు. సైన్యములకు అధిపతికు యెహోవా ఆయన పేరు. ఆయన పేరు రాసి ఆయన సంతకం పెట్టి ఆయన ఎవరో చెప్తున్నాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం, సముద్రం అన్ని చేసిన. సో ఇర్మియాతో దేవుడు ఏమంటున్నాడంటే నేను ఈ పాత నిబంధన కాదు, మంచిది ఇస్తా. ఏంటది? కొత్త నిబంధన. హల్లెలూయా. ఆ కొత్త నిబంధన వస్తే
రాతి పలకల మీద కాదు, మీ హృదయంలోనే రాస్తా దేవుని వాక్యం. ఆ కొత్త నిబంధన వస్తే ఈ గొర్రెల రక్తం మేకల రక్తం తీసేసినట్టు కాదు, సంపూర్ణమైన పరిపూర్ణమైన క్షమాపణ వస్తుంది కదా. సో దీని తర్వాత ఒక 500 సంవత్సరాల తర్వాత ఇప్పుడు యేసు ప్రభు ఆ గురువారం రాత్రి లూకా సువార్త 22వ అధ్యాయం, రండి మరలా లూకా సువార్త 22వ అధ్యాయం 20వ వచనం. సో యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే 19-20 వచనాలు, పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయడం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట తరువాత ఆయన గిన్నె పట్టుకుని, ఈ గిన్నె మీ కొరకే చిందించబడుచున్న నా రక్తము వలనైన కొత్త నిబంధన. సో వీళ్ళు 500 సంవత్సరాల నుంచి కొత్త నిబంధన ఏదని ఎదురు చూస్తున్నారు ఇశ్రాయేలు. పాత నిబంధన రాతి పలకల మీద ఉన్నది కదా, కొత్త నిబంధన హృదయం మీద రాసే కొత్త నిబంధన ఏది అని చూస్తున్నారు. ఎందుకు? దేవుడు ఇర్మియా ద్వారా ప్రవచనం చేశాడు. కానీ ఆ రోజు గురువారం రాత్రి కొన్ని గంటల్లో యేసయ్య సిలువ ఎక్కుతాడన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఇదిగో కొత్త నిబంధన ఇదే. వింటున్నారా? ఇప్పుడు మీరు తినేది గొర్రెపిల్ల కాదు, ఇప్పుడు మీరు తాగే ద్రాక్షరసం కాదు, ఇది ఇప్పుడు ఏంటది? మీరు నా శరీరం. ఏంటో చెప్పండి, ఇది నా శరీరం. ఇప్పుడు మీరు తాగాల్సింది ద్రాక్షరసం కాదు, ఏంటది? నా రక్తం. ఇదేంటది? ఏ నిబంధన ఇది చెప్పండి? కొత్త నిబంధన. కాబట్టి యేసు ప్రభువు మన కోసము పస్కా పశువుగా వధించబడ్డాడు కదా. 1 కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనం ఎవరైనా చదవండి. 1 కొరింథీ 5:7. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై మీ దగ్గర ఏమైనా పులిసేది ఉంటే తీసి పారవేయండి. ఎందుకంటే పులిసింది ఏం చేస్తుంది? ముద్దంతా పులిపింపజేస్తుంది. చాలు, ఒక నిమిషం ఆగండి అమ్మ. పులిసింది కొంచెం ఉంటే ఏం చేస్తుంది? నేను కొన్నిసార్లు మీరు మంచిగా ఉంటేనే మందిరానికి రాండి అంటే కొంతమందికి కోప్పడ్డారు నా మీద. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎందుకంటే పులిసిన పిండి కొంచెం ఉంటే ఏం చేస్తుందంటే ముద్దంతా పాలల్లో పెరిగేయటానికి ఏం చేస్తాం? కొంచెమే పెరిగేస్తాం. తెల్లారేసరికల పాలన్నీ ఏమవుతాయి? పెరిగాయి. సో అట్లనే మందిరంలో కొంచెం పులిసిన పిండి ఉన్న దాన్ని తీసేయకపోతే ఏమవుతుంది? సో చదవండి, తర్వాత చదవండి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు ఏమయ్యాడట? పాత నిబంధనలో వాళ్ళు ఏం చేశారు? 7 ఏడాది గొర్రెపిల్లను వధించారు, ఐగుప్తులో నుంచి విడిపించబడ్డారు. కానీ కొత్త నిబంధనలో ఇప్పుడు వధించబడ్డది ఏ పస్కా పశువు చెప్పండి? చెప్పండి, ఎవరు? యేసయ్య. యేసుక్రీస్తే నీ కోసము పస్కా పశువుగా వధించబడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు? నా శరీరం తినండి, నా రక్తము తాగ, మీకు నిత్య జీవం, మీకు నిత్య జీవం, మీకు మరణం ఉండదు. ఆయన నీకు బదులుగా చనిపోయాడు, నీ కోసం పస్కా గొర్రెపిల్లగా వధించబడ్డాడు. అందుకే 2 కొరింథీ 5:21 అక్కడ స్పష్టంగా ఏమని వ్రాయబడ్డదంటే, పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా మార్చబడ్డాడు. పాపమెరుగని ఆయన దేవాతి దేవుడుగా ఉండి ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. ఆయన మానవుడిగా వచ్చాడనే గాని మానవుల్లో ఉండే పాపం ఆయనలో లేదు. మానవుడిగా వచ్చాడు కానీ ఆయన సంపూర్ణమైన దేవుడు. కానీ ఆ పస్కా పండుగ రోజున ఆయన ఏమయ్యాడు? పాపముగా మార్చబడ్డాడు. సిలువనెక్కాడు. తెల్లారిన తర్వాత ఆయన నీ కోసము పస్కా పశువుగా వధించబడ్డాడు. కాబట్టి ఇదేంటో చెప్పండి? క్రొత్త నిబంధన. ఇదేంటో చెప్పండి? కొత్త నిబంధన. ఈ కొత్త నిబంధనలో పాల్గొనటం వల్ల నువ్వేమవుతున్నావు అంటే దేవుని బిడ్డగా మార్చబడుతున్నావు.
చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, సమయం లేదు. వాళ్ళతో ఏమంటారంటే 19వ అధ్యాయం నిర్గమ 19, 20, 24, 26 అధ్యాయాలు పదే పదే ఏమంటారంటే, నేను మీతో నిబంధన చేసి ఉన్నాను, మీరు నా ప్రజలు, నేను మీ దేవుణ్ణి అంటాడు మొదటి నిబంధనలో. కానీ మొదటి నిబంధన శ్రేష్టమైనదా, కొత్త నిబంధన శ్రేష్టమైనదా? చెప్పండి. మొదటి నిబంధన బలమైనదా, కొత్త నిబంధన బలమైనదా? హెబ్రీ పత్రిక చూస్తే మనకి ఇదే అర్థమవుతుంది. హెబ్రీలో ఏమంటాడంటే, పాత నిబంధన కింద ఉన్న ఆచారాలన్నీ, ఆ క్రమం అంతా కూడా రాబోయే దానికి సాదృశ్యంగా ఉన్నాయంట. అవునా కదా? కొత్త నిబంధన. సో పాత నిబంధనలోనే దేవుడు అంత బలముగా ఐగుప్తీయులను సంహరించి, సాతానును సంహరించి, మరణానికే మరణమిచ్చి, నరకాన్ని నాశనము చేసి నిన్ను చేయి పట్టుకొని తీసుకొని వచ్చాడు. నిన్ను కొత్త నిబంధనలోకి నిన్ను చేయబట్టి ఆయన రక్తంలో కడిగి ఆయన నిన్ను బిడ్డగా చేసుకొని ఏమంటున్నాడో, ఇదేమంటానా? కొత్త నిబంధన. ఇది మీ కొరకే విరవబడిన నా శరీరము కదా. అందుకే 1 కొరింథీ 11వ అధ్యాయానికి వచ్చి మనం చదివి ముగించుకుందాం. 1 కొరింథీ 11వ అధ్యాయం 23 నుంచి చదువుతున్నా. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఆయన ప్రక్కనే ఆయనను పొడిచినవాడు ఉన్నాడు, వెన్నుపోటు పొడిచినవాడు. అందరు నాకెళ్ళి చూడండి. ఆయన పాదాలు కడిగిండు, యూదా ఇస్కరియోతు పాదాలు కడిగాడు. యూదా ఇస్కరియోతు బల్ల ఇస్తున్నాడు, కానీ ఏమంటున్నాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడట. కృతజ్ఞతాస్తుతులు అనండి. యేసయ్య ఆ మొదటి బల్ల ఇచ్చేటప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయనకు ముందు సిలువ ఉంది, ఆల్రెడీ మేకులు రెడీ చేశారు వాళ్ళు రేపటి రోజున సిలువ కోసం. ఆల్రెడీ సిలువ నిలువు కర్ర అడ్డకర్ర కొట్టేశారు. సైనికులు ఆల్రెడీ డ్యూటీ ఎక్కారు. ఇప్పుడు నైట్ షిఫ్ట్ వాళ్ళు. అర్థమవుతుందా? ప్రధాన యాజకులు అవన్నీ యేసై కనపడుతున్నాయి. పిలాతు ఆల్రెడీ ఛాంబర్లో కూర్చున్నాడు, ఏ రోజు కూర్చున్నాడు మరొక పక్క. ప్రధాన యాజకుడు ఇల్లంతా చైర్ లేపిస్తున్నాడు. ఎందుకు? నైటు ట్రయల్ జరుగుతుంది. నైటే ప్రధాన యాజకుడి ఇంటికి, పిలాతు ఇంటికి, హేరోదు ఇంటికి, మళ్ళీ పిలాతుడికి ప్రభు తిరగాలి. వాళ్ళంతా బిజీగా ఉన్నారు. ఒక పక్క ముళ్ళ కిరీటం, వాళ్ళు ఆ చెట్టు నరుక్కొని వచ్చారు, ముళ్ళ కంప నరుక్కొని వచ్చారు, రెడీగా పెట్టుకున్నారు. ఆ వస్త్రము, కర్రలు, కొరడాలు అవన్నీ రెడీ అవుతా ఉన్నాయి. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. చెప్పండి, యేసయ్య ఏం చేస్తున్నాడు? ఆయన ఒకసారి ఇట్లా చూసినప్పుడు అవన్నీ కనపడి ఉంటాయి ఆయనకి, కానీ ఆయన ఏం చేశాడు? కృతజ్ఞత. ఎందుకు అంటే క్రొత్త నిబంధన స్టార్ట్ అవుతుంది. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెప్పండి? దేనికి? కొత్త నిబంధన స్టార్ట్. ఈ రాత్రితో పాత నిబంధన పోతుంది. ఈ రాత్రితో ఆ పాపాన్ని కేవలం కవరింగ్ చేయటం పోతుంది. పాపానికి ఏమొస్తుంది? సంపూర్ణమైన క్షమాపణ. ఈ రాత్రితో 10 ఆజ్ఞలు పోతాయి. ఆజ్ఞలు హృదయం మీద రాయబడతాయి. సో యేసయ్య ఆ శిలువ ముందున్నా కానీ, ఆ కొరడా దెబ్బల ముందున్నా కానీ ఆయన రొట్టెను తీసుకున్నాడు. ఆయన శరీరం ఒకసారి ఆయన కనబడతాం. ఆ రొట్టె ఏ విధంగా దంచబడ్డదో, ఆ రొట్టె ఏ విధంగా కాల్చబడ్డదో, ఆ పొలం ఏ విధంగా దున్నబడ్డదో, ఆయన వీపు ఆ విధంగా దున్నబడుతుందని అర్థమవుతా ఉంది. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. చెప్పండి, ఆయన ఏం చేస్తున్నాడు? చెప్పండి. ఎందుకు? నువ్వు, నీకు క్షమాపణ. ఎందుకంటే నీకు కొత్త నిబంధనలోకి వస్తున్నావు. ఎందుకంటే ఇక నీకు మరణము లేదు. ఆ మరణ దూత ఇచ్చే మరణాన్ని ఎవరు తీసుకుంటున్నారు? పాపం వలన వచ్చు జీతము మరణముగానే ఆ మరణము నీకు రాకుండా, ఆ జీతము, ఆ ఫైన్ నువ్వు కట్టకుండా ఎవరు తీసుకున్నారు? ఆయన తీసుకున్నారు.
కాబట్టి నిన్ను బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఇక నా బిడ్డ చనిపోవాల్సిన అవసరం లేదు. ఇక నా బిడ్డ ధర్మశాస్త్రం పదాజ్ఞలు పాటించాల్సిన అవసరం లేదు. నా బిడ్డకు నిత్య జీవం, మరణించాల్సిన అవసరం లేదు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన చూడండి, ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీనిని చేయడానికి. ఆయన రొట్టెను ఎత్తుకున్నాడు. ఆయన శిలువ మీద వాళ్ళు ఎత్తేది కనపడ్డది, ఆయన రొట్టెను ఎత్తుకున్నాడు. ఆయన దాన్ని ఏం చేశాడు? విరిచాడు. ఆయన శరీరం ఆ విధంగా దున్నబడ్డది. అదేమంటున్నాడంటే, ఇది నా శరీరం కదా, మీ కొరకైన నా, అందరూ మీ కొరకైనా అనండి. సో యేసయ్య ఏమంటున్నాడంటే, ఆయన రొట్టె చేతిలో ఉన్నది కానీ యేసయ్యకి ఆ రొట్టెలో ఏం కనపడుతుంది? ఆయన శరీరం. ఇంకో ఈ రొట్టె, ఇది నా శరీరం. ఎవరి కోసం? ఇది మీకోసం కదా. నన్ను జ్ఞాపకం చేసుకుంటే తెలిసి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన. ఇప్పుడు అనండి గట్టిగా, క్రొత్త నిబంధన అనండి. ఇంకా పాత నిబంధన లేదు. ఇది పౌలు గారికి యేసయ్య ఇచ్చాడు. ఇది క్రొత్త నిబంధన. ఇది పస్కా గొర్రెపిల్ల కాదు, యేసయ్య చనిపోయాడు. ఈ రక్తము గొర్రెపిల్ల రక్తము కాదు. ఈ రక్తము ద్వారబంధాల మీద సిలువ ఆకారంలో వేయబడిన రక్తము కాదు, కానీ సిలువలో కాచిన రక్తము మన హృదయాలపైన ప్రోక్షించబడ్డది. ఏమంటున్నారు? మీరు దీనిలోని త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోండి అంటున్నాడు. నన్ను జ్ఞాపకము చేసుకోండి అనండి. నువ్వు ఎన్నిసార్లు బల్లలో ఆయన జ్ఞాపకం చేసుకోకుండా అనాలోచితంగా పాల్గొంటున్నావు? ఏదో యాదృచ్ఛికంగా, ఏదో అలవాటుగా జ్ఞాపకం చేసుకోకుండా పాల్గొంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు తెలుసో తెలీదో పరలోకంలో కూడా బల్లా ఉంటుంది. పరలోకంలో కూడా నువ్వు సిలువను జ్ఞాపకం చేసుకోవాలి. వధించబడిన గొర్రెపిల్ల ఎదుట ప్రతి వంశము, ప్రతి జాతి, ప్రతి జనము, ప్రతి భాష, ప్రతి గోత్రం వాళ్ళు నిలబడి ఆయనకి, నీవు నీ రక్తము చేత మమ్మను కొన్నావు అని వాళ్ళు ఆయన్ని స్తుతిస్తున్నారు. అంటే సిలువల పరలోకంలో కూడా నీవు సిలువని జ్ఞాపకం చేసుకో. నువ్వు ఈడ జ్ఞాపకం చేసుకోవట్లేదంటే నువ్వు పరలోకానికి పోయే మెటీరియల్ కాదు. నువ్వు ఏదో బల్ల అంటే ప్రసాదం అన్నట్లు తీసుకుంటున్నారు. ఇంకేమంటున్నారు చూడండి, 26వ వచనం, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగున్నప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించు. ఇది యేసయ్య పౌలుకు చెప్పిన దర్శనం. ఇది మీరు బల్లలో రొట్టెలో పాల్గొని రక్తంలో తాగితే ఆయన మరణాన్ని మీరు ప్రచురము చేయాలి. ప్రచురము అనండి. ఏం చేయాలట? నువ్వు ప్రచురం చేయాలి, ప్రకటించాల. నువ్వు ప్రకటించకుండా ఏ ముఖం పెట్టుకొని నువ్వు బల్లలో పాలు పొందుతున్నావు. 27వ వచనం, కాబట్టి ఎవడో అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రను తాను వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకుని అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుట. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు. చాలామంది ఇప్పటికే చనిపోయారు. అయితే మనలను మనం విమర్శించుకునేలా తీర్పు పొందక పోదు. ఎవరు విమర్శన చేసుకోవాల్సింది? ఎవరు? కొంతమంది అంటారు, అన్న పలానోళ్ళకి బల్లా ఇయ్యబాకుండా అన్న అంటారు, లేకపోతే పలానోళ్ళకి బల్లా ఇవ్వద్దంటే. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, బల్లా ఇచ్చే వాళ్ళది రెస్పాన్సిబిలిటీ కాదు. ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఎవరిది చెప్పండి? ఎవరిది? తీసుకునేవాళ్ళు. బల్ల ఇచ్చేవాళ్ళు కాదు, చూసేది, పరీక్ష చేసేది ఎవరిలో ఏ తప్పు ఉంది.
ఎందుకంటే మీరు నాకు కనపడేది 2-3 గంటల. ఈవెన్ మీ ఆయనకే తెలియదు నీ గురించి. ఎందుకంటే మనం చేసే వ్యవహారము మనసులతో చేస్తాం, ఆలోచనలతో చేస్తాం. మీ ఆయనకే నీ గురించి కేవలం 20% తెలుసు. అవునా కాదా? మిగతా 80% నీకు తెలుసు, దేవుడికి తెలుసు. నీ భర్తకే నీ గురించి తెలవనప్పుడు, నీ భార్యకే నీ గురించి తెలవనప్పుడు, నీ కడుపులో ఏమేమి ఆలోచనలు ఉన్నాయి, ఏమేమి కుట్రలు ఉన్నాయి, ఏమేమి అసలు నాకెట తెలుస్తుంది? నాకు ఇంకా 1% కూడా తెలియదు. మీ ఆయనకే నీకు 25% తెలుసు. అయ్యగారికి ఎంత తెలిసిద్ది? అవునా కదా? కాబట్టి బల్లా పవిత్రముగా తీసుకోవటం అనేది, నీలో ఏమైనా అయోగ్యత ఉంటే, నీలో ఏమైనా కుతంత్రం, నువ్వు ఎవరైనా క్షమాపణ అడగలేదనుకో, వాళ్ళని క్షమాపణ అడగాలి. నువ్వు ఎవరైనా క్షమించలేదనుకో, వాళ్ళని నువ్వు క్షమించాలి. మళ్ళీ అదేదో ఆటోమేటిక్గా ప్రతి వారం వచ్చి క్షమాపణ అడిగి మళ్ళీ పోయి మళ్ళీ అదే పాపం చేస్తే అది కాదు పద్ధతి. యోగ్యముగా బలలో పాల్గొన్నారు కదా. పౌలు గారు ఏమంటుందంటే, మీరు చచ్చిపోతారు అనట్లే, ఆల్రెడీ కొంతమంది చచ్చిపోయారు అంటున్నాడు. మీకు తెలుసో తెలియదు. మీరు బలలో అయోగ్యంగా పాల్గొనబాకుండి మీకు రోగం వస్తుంది, చచ్చిపోతారు అని చెప్పట్లే. ఏమంటున్నాడు చూడండి, ఇందువలననే 30 వచనం, మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు. అంటే ఆల్రెడీ వాళ్ళకి జబ్బులు వచ్చినాయి, ఆల్రెడీ వాళ్ళ బలహీన. ఇంకేమంటున్నాడు, చాలా మంది నిద్రించుచున్నారు, ఆల్రెడీ కొంతమంది చచ్చిపోయారు. అయితే మనలను మనమే విమర్శించుకోవాలి. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. వచ్చే వారం నేను ఇంకొన్ని విషయాలు చెప్తాను, వింటున్నారా? సో ఈరోజు మనం ఏమేమి నేర్చుకున్నామంటే, ఇది క్రొత్త నిబంధన. ఏంటో చెప్పండి, ఇది కొత్త నిబంధన, పాత నిబంధన కాదు. పాత నిబంధనే అంత గొప్పగా ఉంటే, పాత నిబంధనే ఫరోని ఐగుప్తుని నాశనం చేసి వాళ్ళని చెయ్యి పట్టుకొని బయటకు తీసుకొని వస్తే, గొర్రెపిల్ల రక్తమే మరణదూతను ఆపు చేస్తే, యేసయ్య రక్తము ఇంకా ఎంత శ్రేష్టమైన. వింటున్నారా? కాబట్టి ఇంకా ఎవరైనా బాప్తిస్మము తీసుకోకపోతే, ఇంకా ఎవరైనా బల్లలో పాల్గొనకపోతే, దయచేసి మీరు త్వరలో బాప్తిస్మం తీసుకోండి. వచ్చే జనవరి 1 అది ఇది గుడ్ ఫ్రైడే, ఈస్టర్లు అనుకుంటే సమయం మన చేతిలో లేదు. వింటున్నారా? ఎందుకు? నా రక్తము తిని, నా శరీరం తిని, నా రక్తము త్రాగువాడు నిత్య జీవం కలవాడు. నీవు మరణదూత వచ్చినప్పుడు నీ పైన రక్తం కనపడకపోతే మరణదూత నేను చంపివేస్తాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిస్మాలు తీసుకోండి, ప్రభు బలలో పాల్గొనండి. కానీ ఆచారంగా పాల్గొనకూడదు. ఎట్లా పాల్గొనాలా? యోగ్యముగా. ఎట్లా పాల్గొనాలి చెప్పండి? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరంపు. నీవు నీ పాపాలు క్షమించబడినవాడు, యోగ్యముగా ప్రభు బలలో పాల్గొను. అందరు దయచేసి స్థలంలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. 1 నిమిషం మౌనంగా విన్న వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. యేసయ్య ఆ రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఆయన రొట్టెను పట్టుకున్నప్పుడు నువ్వు కనపడుతున్నావు. ఆ రొట్టెలో ఆయన థ్యాంక్స్ చెప్తున్నాడు దేవుడికి. ఆ కొత్త నిబంధన క్షమాపణకై ఆయన నీకోసం వందనాలు చెప్తున్నాడు. కనీసం నువ్వు చెప్తున్నావు ఆ వందనాలు. యేసయ్య కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. నువ్వు ఎన్నిసార్లు చెల్లిస్తుంటున్నావు? ఆ బల్లను బట్టి, ఆ రొట్టెను బట్టి, ఆ ద్రాక్షరసాన్ని బట్టి. ఆ రొట్టె నీకు ఆశీర్వాదకరంగా మారాల. చాలామంది నిద్రించున్నారు. యూదా ఇస్కరియోతుకు ఆ రొట్టె శాపముగా మారింది. నువ్వు అయోగ్యముగా పాల్గొంటే నువ్వు శాపగ్రస్తుడు అవుతావు. యోగ్యముగా పాల్గొంటే
నీకు నిత్య జీవము, ఆశీర్వాదం. ఇది క్రొత్త నిబంధన. యేసు ప్రభు వారు ఆ శిష్యులతో ఏమని చెప్పాడంటే, ఇక మీరు పాత నిబంధన చేయాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం పస్కా గొర్రె పిల్లను మీరు తినాల్సిన అవసరం లేదు, వధించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజు నుంచి పాతవి గతించను, సమస్తమున కొత్తవా. ఆయన సమస్తమున కొత్తగా చేశాడు. యేసయ్య శిలువ మీద మరణించినప్పుడు అంత కొత్తగా మారిపోయాడు. పాత నిబంధన పోయింది, కొత్త నిబంధన వచ్చింది. నువ్వు కొత్త నిబంధన బిడ్డగా ఆయనను ఆరాధించు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, యోగ్యంగా బలలో పాల్గొను. దయగలిగిన తండ్రి, ప్రేమ గల ప్రభువా, మా గొప్ప దేవా, గొప్ప తండ్రి, నీకు వందనాలు, నీకు స్తుతులు. తండ్రి, మేము బల్ల గురించి, నాయన చరిత్ర గురించి ప్రభువా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. నీ వాక్యము ద్వారా మమ్మల్ని దీవించినందుకు వందనాలు తండ్రి. ప్రభువా నాయన, నీ వాక్యాన్ని ఇంకను నాయన మా హృదయంలో నాటమని ప్రభువా, అది ఫలింపజేయటాన్ని కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటాను. మంచి నేలన పడ్డ విత్తనము వలె నిరంతర ఫలము తీసుకురావటాన్ని కృపను దయచేయండి ప్రభువా. యూదా ఇస్కరియోతు లాంటి స్వభావం మాలో తీసివేయండి, ధనాశను తీసివేయండి ప్రభువా నాయన. ప్రభువా నాయన, ఇతరులను క్షమించే వారముగా ఉండటాన్ని కృపను దయచేయండి, క్షమాపణ అడిగే వారముగా ఉండటాన్ని నీ కృపను మీరు దయచేయండి తండ్రి. అయోగ్యముగా కాక యోగ్యముగా పాల్గొని నాయన నీ కృపలో మేము వర్ధిల్లే ఆ దీవెనను, అట్టి జీవితాన్ని మాకు దయచేయమని నాయన యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.